కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్. ఈ రోజున కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నేతలు ఆపాలి, పెద్ద వినాశనాన్ని ఆపాలి, ప్రపంచ శాంతి కోసం చొరవ చూపండి అంటూ ఈ రోజున ఇక్కడ మేము చిన్న ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నేతలకు, నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాయకులంతా చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా చాలా గొప్ప వాళ్ళు అని అంటున్నారు. మీ తెలివి, మీ గొప్పతనం యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శాంతిని ఏర్పాటు చేయడానికి చొరవ చూపించి శాంతిని ఏర్పాటు చేయండి. యుద్ధం 20 రోజుల నుండి జరుగుతుంది. దీనివల్ల లాభపడింది ఎవరూ లేరు, అంతా కూడా నష్టమే. సమాజం వినాశనం, పర్యావరణం వినాశనం, సముద్రంలో ఉన్నటువంటి జలచర రాశులు వినాశనం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, చమురు పెరగడం, రేపొద్దున ఆహార భద్రత కూడా ఏర్పడడం, ఆహారం లేకపోవడం, వీటన్నిటికన్నా అనేక మంది అమాయకుల ప్రాణాలు యుద్ధంలో కోల్పోవడం, కోట్లాది రూపాయల నష్టాన్ని అందరూ కూడా అనుభవించడం. ప్రత్యేకంగా యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. కనుక పెద్ద మనసుతో ఆలోచించమంటున్నాం. ప్రపంచ దేశాల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహానేతల్లారా, ఓ గొప్ప నేతల్లారా, మీరు యుద్ధాన్ని ఆపండి, యుద్ధ వినాశనాన్ని ఆపండి, ప్రపంచ శాంతికి దోహదం చేయండి, ప్రపంచ శాంతికి చొరవ చూపండి. ప్రపంచ శాంతితోనే మనందరం వర్తిల్లాలి తప్ప ఈ యుద్ధాలతోనూ, నక్షలతోనూ, ఆధిపత్య ధోరణితోనూ, సామ్రాజ్యవాదంతోనూ వీటన్నిటిని నేనే అందరి మీద ఆధిపత్యం చెలాయించాలి, అన్నీ నా ద్వారానే జరగాలి, అన్నీ నా చేతిలోనే ఉండాలి అన్నటువంటి ఈ సంకుచిత స్వభావాన్ని తీసుకుని ఎవరి దేశ సార్వభౌమత్వాన్ని ప్రతి వారు గౌరవించుకుంటూ యుద్ధాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకుని మానవాళికి మంచి జీవనాన్ని మీరు అనుగ్రహించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నేతలారా, యుద్ధాన్ని ఆపండి, యుద్ధ వినాశనాన్ని ఆపండి, ప్రపంచ శాంతికి చొరవ చూపండి, మార్గాన్ని చూపండి, ప్రజల ప్రాణాలను సంరక్షించండి.